జయ హో పత్రిజీ. ఉత్తముడికి కోపం క్షణంలో మాయమవుతుంది. మధ్యముడి కోపం ఒక ఘడియ వరకు ఉంటుందట. అధముడికి ఒక రాత్రి పగలు వరకు ఉంటుందట. మరి పాపిష్టివాడి కోపం మాత్రం జీవితాంతం ఉంటుందని పెద్దల మాట. మనసులో పుట్టిన క్రోధాన్ని పాము కుబుసంలా వదిలిపెట్టేసేయాలి. భగమగ వండే క్రోధాగ్నిని ఓర్పు అనే నీళ్లు చల్లి చల్లార్చాలి. అది చెప్పినంత సులువుగా నెరవేర్చడం అలవడే లక్షణం కాదు మనిషికి, కానీ సాధ్యం కూడా కాదు. సాధనతో ఓర్పును అలవర్చుకోవాలి. ధార్మిక ప్రవర్తనతో, నమ్మకంతో ఓర్పు అనేదాన్ని సాధించవచ్చు. తన ధర్మ ప్రవర్తనతో సహనశీలిగా ఉండి అందరితో మంచితనంగా ఉందాం. ఒకరు ధ్యానం చేయండి.